కూటమి ఎన్నికల సమయంలో ఉచిత బస్సు ఇస్తాను అని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్న 2.5 కోట్ల మహిళలకి మభ్యపెట్టి ఓట్లు వేయించుకున్నారు. 15 నెలల తర్వాత నిన్న ఉచిత బస్సు లాంచ్ చేయడం జరిగింది. అందులో తీసుకుంటే ఎన్నో షరతులు విధించడం జరిగింది. మహిళలందరూ వీళ్ళు ఉచిత బస్సు ఇస్తారు అని చెప్పి ఎంతగానో ఆశలు పెట్టుకోవడం జరిగింది. అలాగే నిన్న పేపర్లో టీవీల్లో కూడా ఉచిత బస్సు ప్రయాణం మహిళా సాధికారతకు పెద్దపేట అంటూ వీళ్ళు తెగ హడావుడి చేసేసరికి మహిళలందరూ చాలా సంబరపడిపోవడం జరిగింది. తీరా అది లాంచ్ చేసే టైంకి చూసేసరికి వాళ్ళ ఆశలని వీళ్ళు అదే బస్సు టైర్లతో తొక్కేసిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. శ్రావణ శుక్రవారం పూట మహిళలు ఎంతో పవిత్రంగా భావించే ఆ రోజు ఈ కూటమి పెద్దలు మహిళల్ని నిలువుగా మోసం చేశారు. ఇది భావ్యమేనా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు అని నేను అడుగుతూ ఉన్నాను. ఎంత దారుణం అంటే ఎన్నికల టైంలో ప్రతి బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, నేను డ్రైవర్ని, సేఫ్ డ్రైవర్ని. మీరు మహిళలు అనేవాళ్ళు ఏ బస్సు ఎక్కినా తన పుట్టింటికి వెళ్ళాలంటే టికెట్ ఇవ్వండి, వాళ్ళు టికెట్ కండక్టర్ అడిగితే నా ఫోటో చూపించండి, నా పేరు చెప్పండి అని చెప్పి ఈరోజు అది కొన్ని బస్సులకే పరిమితము అని చెప్పడం ఎంతవరకు సమంజసమని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఎన్నికల టైంలో జనసేన యాడ్స్ ఇచ్చారు. అందులో ఒక మహిళ తిరుపతి, కాణిపాకం, శ్రీశైలం, అలాగే శ్రీకాళహస్తి, విజయవాడ, అన్నవరం ఇవన్నీ మొక్కులు తీర్చుకోవాలి అంటే ఉచిత బస్సు అనేది ఈ కూటమికి ఓటేస్తేనే సాధ్యమవుతుంది. కాబట్టి తన భర్తను కూడా ఓటు వేయమని చెప్పడం జరుగుతుంది. చూసేసరికి ఈరోజు ఏ తిరుపతి వెళ్ళాలన్నా, ఏ కాణిపాకం వెళ్ళాలన్నా కూడా ఈ ఉచిత బస్సు వీలిచ్చిన 5 బస్సుల్లో ఎక్కితే అక్కడికి చేరే పరిస్థితి లేదు. అందుకే ఈ రాష్ట్రంలో ఉన్న మహిళా ఎమ్మెల్యేలకైనా మంత్రులకైనా నేను ఒకటే సవాల్ చేస్తూ ఉన్నాను. మీలో ఎవరో ఒకరు నాతో రండి, మా విశాఖపట్నం బస్ స్టాండ్లో మీరిచ్చిన ఉచిత బస్సులు 5 ఎక్కుదాం, ఏదో ఒక దానిలో. తిరుపతి చేరడానికి అదే బస్సులో వెళ్ళడానికి వాళ్ళు అనుమతిస్తారా అని మేము అడుగుతూ ఉన్నాము. అంటే మీరు ఇంత ఘోరంగా మహిళల్ని మభ్యపెట్టి ఓట్లు వేయించుకొని ఈరోజు ఇంత నిలువుగా దగా చేయడం, మోసం చేయడం ఎంతవరకు సమంజసం? ఈరోజు తీసుకుంటే గతంలో సీఎం అంటే చీఫ్ మినిస్టర్ అనే దానికి అబ్రివేషన్ ఉండేది. కానీ మీరు చేసిన పనుల వలన సీఎం అంటే చీటింగ్ మాస్టర్ అని రాష్ట్ర ప్రజలు అనుకుంటూ ఉన్నారు. మీరు మోసం చేయడంలో ఈరోజు మాస్టర్స్ డిగ్రీ చేసిన పరిస్థితి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఎంత దారుణంగా మహిళలు మోసం చేయడమే కాకుండా తిరిగి చెప్తూ ఉన్నారు సూపర్ 6 అనేది సూపర్ హిట్ అంట. మరి ఆడబిడ్డ నిధిని ఎగనామం పెట్టడం సూపర్ హిట్టా అని నేను అడుగుతూ ఉన్నాను. అన్ని బస్సుల్లో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచిత ప్రయాణం అని చెప్పి కేవలం 5 రకాల బస్సుల్లోనే అవకాశం కల్పించడం సూపర్ హిట్టా అని నేను అడుగుతూ ఉన్నాను. ఒక్క నిరుద్యోగి కూడా ఉద్యోగం ఇవ్వకపోవడం సూపర్ హిట్టా నేను అడుగుతూ ఉన్నాను. ఒక్క నిరుద్యోగి కూడా నిరుద్యోగ వృత్తి ఇవ్వకపోవడం సూపర్ హిట్టా నేను అడుగుతున్నాను. అలాగే రైతులకు తీసుకుంటే 53 లక్షల మంది రైతులకి 35,000 రూపాయలు ఎగనామం పెట్టడం సూపర్ హిట్టా నేను అడుగుతూ ఉన్నాను. ఇలా అన్ని రకాలుగా మహిళల్ని, రైతుల్ని, నిరుద్యోగుల్ని, ఉద్యోగుల్ని, అన్ని వర్గాల వాళ్ళని మోసం చేసి సూపర్ 6లు, సూపర్ 7లు అని చెప్పి ఏ ఒక్కటి సరిగ్గా అమలు చేయకుండా ప్రజల్ని మోసం చేయడం సూపర్ హిట్టా నేను అడుగుతూ ఉన్నాను. అది కాకుండా ఇప్పుడు తిరిగి ఎంత దారుణంగా అంటే జగనన్న కుటుంబ సభ్యుల గురించి మాట్లాడుతున్నారు లోకేష్ గారు. మళ్ళీ జగనన్న అంట మహిళల్ని అవమానిస్తున్నారు, గౌరవం లేదు అని చెప్తూ ఉన్నారు. అసలు అలా మాట్లాడే అర్హత లోకేష్ గారికి లేదు అని తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈ వ్యాఖ్యలన్నీ కూడా లోకేష్ గారు తెలుసుకోవాల్సింది ఏంటంటే జగనన్నకు వర్తించవు, మీ నాన్నగారైన చంద్రబాబు నాయుడు గారికి వర్తిస్తాయి. ఎందుకంటే లోకేష్ గారు చెప్పారు మీ చెల్లెలు రాఖీ కట్టలేదు అని. మరి మీ మేనత్త ఏనాడైనా మీ తండ్రి గారికి రాఖీ కట్టారా లోకేష్ గారు అని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే జగనన్న తన చెల్లెలకి తన ఆస్తిలో సగం వాటా ఇవ్వడం జరిగింది. మరి మీ హెరిటేజ్లో ఎంత ఆస్తి మీ మేనత్తకి మీరు ఇచ్చారు లోకేష్ గారు అని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే మన 200 కోట్లు పెట్టి ఒక గృహప్రవేశంకి అమరావతిలో శంకుస్థాపన చేయడం జరిగింది ఇల్లు కట్టడం కోసం. మరి మీ మేనత్త అందులో ఎందుకు కనిపించలేదు లోకేష్ గారు అని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే హైదరాబాద్లో ఒక రాజబంగ్లా కట్టారు కదా, మరి దాని గృహప్రవేశంలో ఎందుకు మీ మేనత్త కనిపించలేదు అని నేను అడుగుతూ ఉన్నాను. ఇన్ని రకాలుగా మీ ఇంటి ఆడబిడ్డలకి మీరు గౌరవం ఇవ్వలేదు సరికదా, మీ తండ్రి తల్లి గారికి మీరు ఏ విధంగా గౌరవించారో ఒకసారి చెప్పాల్సిందిగా నేను అడుగుతూ ఉన్నాను. ఇవి ఏవీ చేయకుండా ఏ మొహం పెట్టుకొని మీరు జగనన్నని విమర్శిస్తున్నారు, ఆ అర్హత మీకుందా అని నేను అడుగుతూ ఉన్నాను.
అలాగే చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటే ఎంత దారుణంగా మాట్లాడితే ఒకటే చెప్తారు, నేను మహిళలకి ఎవరి మీదైనా కన్నెత్తి చూస్తే, మహిళల మీద ఎవరైనా చెయ్యేస్తే అదే వాళ్ళకి చివరి రోజని ప్రతి మీటింగ్లో కూడా చెప్తూ ఉంటారు. మరి ఇతని ఈ మాటలు చెప్పే టైంకే తన టీడీపీకి చెందిన గుంటూరు ఎమ్మెల్యే నజీర్ అనే వ్యక్తి వేధింపుల వలన ఒక మహిళ టీడీపీ కార్యకర్త ఆత్మహత్య యత్నం చేసుకుంది. మరి మీ ఎమ్మెల్యేని మీరు కనీసం అరెస్ట్ చేయించారా, కేసు పెట్టించారా చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతూ ఉన్నాను. అలాగే తీసుకుంటే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అనుచరులు వేధింపుల వలన ఒక గర్భవతి అయిన మహిళ నిన్ననే ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అంటే ఈ సంఘటనలు అన్నింటిలో కూడా మీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు వాళ్ళ అనుచరులే కారకులుగా ఉంటూ ఉంటే మీరు వాళ్ళకు అదే చివరి రోజు ఇలాంటి డైలాగ్ చెప్పడం తప్ప వాటిని అమలు చేయడం అనేది ఎక్కడా కనిపించిన పరిస్థితి. ఒక మహిళా హోంమంత్రి ఉన్నారు, డిప్యూటీ సీఎం గారు అయితే తాట తీస్తానన్నారు. ఈరోజు తీసుకుంటే ఈ రాష్ట్రంలో రోజుకి 70-80 సంఘటనలు మహిళల మీద అఘాయిత్యాలు జరుగుతూ ఉండే పరిస్థితి. ఏ ఒక్క సంఘటనలో కూడా కఠినమైన చర్యలు తీసుకోకపోవడం వలన ఇలాంటి దుర్మార్గులు మరింతగా విజృంభిస్తూ ఉండే పరిస్థితి. కాబట్టి ఎప్పటికైనా మీరు ఫ్రీ బస్సు లాంటి హామీలు, సూపర్ 6 హామీలు సక్రమంగా అమలు చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. మీరు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఇలాంటి మభ్యపెట్టే మాటలు ప్రజలకు చెప్తూ ఉంటే ఎంతో కాలం ఇది సాగదు అని తెలియజేసుకుంటూ, రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా మహిళలు వెళ్ళడానికి, అలాగే ఏ బస్సు ఎక్కడానికైనా ఉచిత బస్సు పథకం అమలయ్యేట్టుగా చేయాల్సిందిగా మా పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను.